శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 2వ పాదంలో 12వ సూత్రం కూడా మొదలు పెట్టాము. కొంతవరకు భాష్యాన్ని పూర్తి చేస్తూ వస్తూ ఉన్నాము. మనకిప్పుడు ఏమి అంటే చెప్పబడుతున్నది విజ్ఞానాత్మన, పరమాత్మన, ఏదో బుద్ధి ఆత్మన, లేదా క్షేత్రజ్ఞ ఆత్మన అని ఇట్లా రకరకాల అనుమానాలన్నీ బయలుదేరాయి. ఇన్ని రకాల అనుమానాలు ఏమీ లేవు. చెప్పబడుతున్నది పరమాత్మే అని మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అందుకు సపోర్టింగ్గా ఉండి బలాన్ని సమకూర్చే వేద మంత్రాలను కూడా విచారిస్తూ ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే దానికి సపోర్ట్గా ఉన్న ద్వాసుపర్ణ ఇతి అని ఏ మంత్రాలు ఉన్నాయో వాటిని చూసుకుని, కానీ ఏంటంటే ఇదే ద్వాసుపర్ణ అన్న మంత్రానికి మన పైంగిక రహస్య బ్రాహ్మణమని అందులో ఇంకొక రకం వ్యాఖ్యానం చేశారు. అందులో ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక ఏదో సుపర్ణం ఏదుందో అది పిప్పళాలను తింటూ ఉన్నది. అది సత్వం అనుకుందాము. ఎందుకంటే అనుభవిస్తున్నది కాబట్టి. ఇంకొకటేమో ఊరికనే చూస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని జ్ఞః అనుకుందాము. అంటే క్షేత్రజ్ఞుడు అనుకుందాము. కాబట్టి ఇప్పుడు తింటూ ఉన్నదేమో సత్వము, తినకుండా చూస్తున్నదేమో క్షేత్రజ్ఞుడు అని అందాము అని మనకు ఆ పైంగిక బ్రాహ్మణం చెప్తున్నది. అయితే ఇక్కడ ఎందుకు అంటే దాని అభిప్రాయము, సత్వశబ్దం అన్నది జీవుడికి, క్షేత్రజ్ఞుడు అన్న శబ్దము పరమాత్మకు వాడొచ్చు అన్నదాన్ని ఖండిస్తూ చెప్తూ ఉన్న విషయం ఇక్కడ. సత్వము, క్షేత్రజ్ఞము అన్న 2 శబ్దాలు అంతఃకరణానికి, శారీరికి అంటే మన జీవుడికి చెప్తూ ఉంటారు ప్రసిద్ధంగా. సత్వం అంటే బుద్ధి, అంతఃకరణము. క్షేత్రజ్ఞుడు అంటే ఏదో శరీరంలో ఉన్న జీవాత్మ అని ప్రసిద్ధంగా చెప్తూ ఉంటే, ఈ రెండున్నాయి సుపర్ణాలు అన్నప్పుడు ఆ పైంగిక బ్రాహ్మణమేమో ఒకటి సత్వం, ఒకటి క్షేత్రజ్ఞం అని చెప్తూ ఉన్నది. సత్వం బుద్ధి, క్షేత్రజ్ఞం జీవుడై ఉండగా నువ్వేమో కాదు, జీవుడు పరమాత్మ అని ఎట్లా చెప్తావు? కుదరదు కదా అన్నప్పుడు దానికి వ్యాఖ్యానమేమి, తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి అధయ్యహాయం శారీరః ఉపద్రష్ట సహ క్షేత్రజ్ఞః తౌ ఏతౌ సత్వక్షేత్రజ్ఞౌ ఇతి అని ఉన్నప్పుడు, అసలు ముఖ్యంగా ఫస్ట్ విషయము ఈ అధికరణము ఏది చెప్తూ ఉన్నదో అది పరబ్రహ్మ గురించిన విషయము. దానికి ఇక్కడ ఈ పైంగిక బ్రాహ్మణం అన్నది పూర్వపక్షం కూడా కాదు. కాబట్టి సంబంధం లేని విషయాన్ని మనం ఇక్కడ తెచ్చి విచారణ చేయరాదు. పైగా నహి అత్ర శారీరః క్షేత్రజ్ఞః కర్తృత్వ భోక్తృత్వాదిన సంసార ధర్మేణ ఉపేతః వివక్ష్యతే. ముఖ్యంగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విచారిస్తూ ఉన్న చోట మన వేదము ఆ కఠోపనిషత్తులో అక్కడ తర్వాత మనం చూసుకున్న ముండకోపనిషత్తులో అదేం చెప్తున్నది, శారీరుడు అంటే క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. జీవుడి యొక్క కర్తృత్వము, భోక్తృత్వము, సంసార ధర్మము వీటి గురించి వివక్షతే. అది ఇక్కడ విచారిస్తున్న సబ్జెక్ట్ మ్యాటర్ అది కాదు. జీవుడా కాదా, జీవుడికి కర్తృత్వం, భోక్తృత్వం ఉన్నదా లేదా అని ఈ విషయాన్ని అనలైజ్ చేయడం కోసం, విచారించడం కోసం కూర్చోలేదు మన ఉపనిషత్తు అని మన సిద్ధాంతి చెప్తే, మన పూర్వపక్షి ఏం అడుగుతున్నారు, కథం తర్హి మరి ఏమయ్యా, ఏమి చెప్పడానికి కూర్చున్నది అది అంటే చెప్తా చూడు. సర్వ సంసార ధర్మాతీత బ్రహ్మభావ చైతన్యమాత్ర స్వరూప అనస్నన్ అన్య అభిచాకసీతి అనస్నన్ అన్య అభిపశ్యతి జ్ఞః ఇతి వచనాత్. సంసార ధర్మాలకు అతీతంగా ఉన్న బ్రహ్మభావం ఏదున్నదో, చైతన్యమాత్ర స్వరూపము, చిన్మాత్ర స్వరూపమై ఏదున్నదో దాని గురించి చెప్పడానికి కూర్చున్నది. మిగిలినవన్నీ ఆనుషంగికము, అవన్నీ ఊరికే కోయిన్సిడెంటల్.
వాటి మీద ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం చెప్తే వాటన్నిటిని పట్టుకొని కూర్చోవద్దు. మెయిన్ సబ్జెక్ట్ టాపిక్ గురించి మనం ఫోకస్ చేయాలి. సంసార ధర్మాలకు అతీతంగా ఉన్న బ్రహ్మభావం ఏదున్నదో, చైతన్య స్వరూపము అనస్నన్ అన్యః అభిచాకసీతి తినకుండా ఏదైతే ఊరికినే చూస్తూ ఉన్నదో అని చెప్తూ ఉన్నది అక్కడ మనకు ముండకంలో. అనస్నన్ అన్యః అభిపశ్యతి జ్ఞః అని ఇక్కడ చెప్తున్నది బ్రాహ్మణంలో మన పైంగిక బ్రాహ్మణంలో. ఈ రెండింటి చోట్ల ఉన్నది ఏది? బ్రహ్మము. దాని గురించి కదా విచారణ మనకు. పైగా తత్వమసి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి ఇత్యాది శృతి స్మృతిభ్యః చ. కాబట్టి ప్రతి చోట తత్ అది క్షేత్రజ్ఞం అని నన్ను తెలుసుకో, అది నువ్వే అని తెలుసుకో అని మనకు తత్వమసి అని శృతి వేదం చెప్తుంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని గీతా శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా శృతుల్లో, స్మృతుల్లో అన్ని చోట్ల చెప్తూ ఉన్న అసలు వేదము ప్రధానంగా విచారించేది బ్రహ్మ పదార్థం గురించి. దాన్ని అనుసరించి శాస్త్రాలన్నీ, స్మృతులన్నీ దాని గురించే విచారణ చేస్తుంటాయి. దాన్ని పక్కన పెట్టి జీవుడా కాడా, జీవుడా బుద్ధా అని ఎట్లా చూస్తాం? ఎందుకు చూస్తాం? చూస్తే పరమార్థం ఏమి అందులో మనకు? తావతా చ విద్యా ఉపసంహార దర్శనం ఏవం ఏవ అవకల్ప్యతే. ఈ విద్య, ఈ బ్రహ్మ విద్య గురించి చెప్పదలుచుకున్నదంతా చెప్పి దాన్ని ఉపసంహరిస్తున్న సమయంలో కూడా ఏం చెప్తూ వచ్చింది మనకు వేదము? తవేతౌ సత్వక్షేత్రజ్ఞౌ నహ వై ఏవం విధి కించన రజః ఆధ్వంసతే ఇత్యాది. ఇదిగో ఈ విధంగా సత్వము, క్షేత్రజ్ఞుడు అని ఏవున్నాయో వాటి గురించి ఎవరైనా తెలుసుకుంటే ఇంక వాళ్లకు ఎటువంటి రజస్సు తగులుకోదు అని చెప్తూ ఉన్నది గదా! ఊరికినే మామూలుగా ఒక బుద్ధి గురించి, అంతఃకరణం గురించి, ఒక జీవుడు గురించి శారీరుడు, క్షేత్రజ్ఞుడు అని చెప్తే ఇంత మాత్రం తెలుసుకుంటే, ఇంక పరిశుద్ధమైన ఆత్మతత్వగా ఎందుకుంటాడు వాడు? అట్లా అవ్వాలి అంటే అసలు ఏ కొంచెం కూడా రజస్సు ఇంక వాడికి అంటుకోదు అని చెప్పాలి అంటే ఆత్మతత్వం గురించి మాత్రమే అయి ఉండాలి కదా! అని మన సిద్ధాంతి చెప్తే మన పూర్వపక్షి ఏమంటున్నారు? కథం పునః అస్మిన్ పక్షే తయోః అన్యః పిప్పళం స్వాద్వతీతి సత్వం ఇతి అచేతనే సత్వే భోక్తృత్వ వచనం ఇతి. సరే నువ్వన్నట్టే అనుకుందాము. నువ్వన్నట్టే ఇక్కడ చెప్పబడుతున్నది పరమాత్మ, బ్రహ్మ అనుకుందాము. ఆ పక్షంలో కూడా ఇవతలది ఇంకొకటి తింటున్నది గదా! ఆ రెండిట్లో తయోః అన్యః ఒకటి ఆ 2 పక్షుల్లో సుపర్ణాల్లో ఒకటి పిప్పళాన్ని తింటూ ఉన్నది. దాని పేరు సత్వం అని చెప్పినప్పుడు, సత్వానికి భోక్తృత్వం ఎందుకుంటుందయ్యా? అది అక్కడ సత్వము, క్షేత్రజ్ఞము అని చెప్పినప్పుడు, పోనీ క్షేత్రజ్ఞం బ్రహ్మ అనుకుంటే, సత్వం అంటే మళ్ళీ అంతఃకరణం కదా! దానికి భోక్తృత్వం అది అనుభవిస్తున్నది అని ఎట్లా చెప్తారు? కుదరదు కదా అన్నప్పుడు, ఎందుకు అంటే సత్వము జడ పదార్థము. దానికి భోక్తృత్వం ఎట్లా ఉంటుంది? అని అడిగితే దానికి మన సిద్ధాంతం ఏం చెప్తున్నారు? ఉచితే చెప్తాను పట్టు. నయ్యం శృతి అచేతనస్య సత్వస్య భోక్తృత్వం వక్ష్యామి ఇతి ప్రవృత్త. ఇక్కడ మన శృతి, ఈ వేద మంత్రాలు అచేతనమైన సత్వం యొక్క భోక్తృత్వం గురించి చెప్తాను పట్టు అని కూర్చోలేదు. అందుకనే అది బయలుదేరట్లేదు. దాని గురించి కాదు అసలు అక్కడ ప్రధానంగా మనం చేస్తున్న విచారణ అన్నారు. దానికి మన పూర్వపక్షి ఏమంటున్నారు? కథంతరిహి అయితే మళ్ళీ దేని గురించయ్యా చెప్తున్నది? మళ్ళీ ఎన్ని సార్లు చెప్పాలి నీకు అక్కడ చెప్తున్నది పరబ్రహ్మ గురించి. చేతనస్య క్షేత్రజ్ఞస్య అభోక్తృత్వం బ్రహ్మ స్వభావతాంచ వక్ష్యామి ఇతి అని కూర్చున్నదది. చేతనమైన క్షేత్రజ్ఞం ఏదున్నదో, భోక్తృత్వం లేకుండా ఉన్న బ్రహ్మ స్వభావం, బ్రహ్మభావము ఏదున్నదో దాని గురించి వక్ష్యామి చెప్తాను అని కూర్చున్నది అక్కడ వేదము, ఉపనిషత్ ఆ మంత్రాలతో. తదర్థం సుఖాది విక్రియావతి సత్వే భోక్తృత్వం అధ్యారోపయతి. అందుకని తదర్థం ఆ విషయాన్ని బ్రహ్మ పదార్థం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇంకా దాని చుట్టుపక్కల కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది కాబట్టి సుఖాది విక్రియావతి సత్వే సుఖము మొదలైన క్రియలకు సంబంధము లేని పరబ్రహ్మను చెప్తూ ఉన్న సమయంలో ఆ సుఖాది రకరకాల వికారాలు లేకుండా ఉన్న ఏ సత్వం ఉన్నదో దానికి భోక్తృత్వాన్ని అధ్యారోపణ చేస్తూ ఉన్నది. ఇదం హి కర్తృత్వం భోక్తృత్వం చ సత్వక్షేత్రజ్ఞయోః ఇతరేతర భావ అవివేక కృతం కల్ప్యతే. అస్సలు
అక్కడ బ్రహ్మ స్వభావం గురించి చెప్పాలనుకున్నప్పుడు రకరకాల విషయాలు చెప్తూ భోక్తృత్వం గురించి ఒకటి తింటున్నది, ఒకటి తినట్లేదని చెప్పింది కానీ, అసలు ఆ ప్రకరణంలో అది సత్వానికి అందుకని భోక్తృత్వాన్ని అధ్యారోపణ చేసింది. ఇంత చూసుకుంటే ఈ కర్తృత్వం, భోక్తృత్వం ఏదుందో అవి సత్వానికి ఉన్నాయి, క్షేత్రజ్ఞానికి లేదు. లేదా సత్వానికి, క్షేత్రజ్ఞానికి ఉన్నాయి అని అనిపించడము ఈ భావాలన్నీ అవివేకకృతం. అవివేకం వల్లే, అజ్ఞానం వల్లే కల్పించబడ్డాయి. అసలు నిజంగా చూస్తే సత్వం ఒకవేళ బుద్ధి అనుకో, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అనుకో. లేదా సత్వం అంటే జీవుడు అనుకో, క్షేత్రజ్ఞుడు అంటే పరాత్మ అనుకో. లేదా సత్వం అంటే బుద్ధి అనుకో, క్షేత్రజ్ఞుడు అంటే బ్రహ్మ అనుకో. నువ్వు ఏదనుకున్నా సరే సత్వానికైనా, క్షేత్రజ్ఞానికైనా రెండింటికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఉన్నాయని అనిపించడం అవివేకము. దానివల్ల కల్పించబడ్డ విషయము. అధ్యారోపం అంతవరకే. పరమార్థతః తు అన్యతరస్యాపి సంభవతి. పరమార్థంగా చూస్తే రెండింటికి ఆ 2 లేవు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఎందుకు? సత్వం గురించి చూద్దాం ఫస్ట్. అచేతనత్వాత్ సత్వస్య. సత్వము అచేతనము. అచేతనమైన జడ పదార్థానికి భోక్తృత్వం ఎట్లా ఉంటుంది? ఉండదు. అట్లానే అవిక్రియత్వాత్ క్షేత్రజ్ఞస్య. క్షేత్రజ్ఞుడికి వికారాలు లేవు. ఏ కర్మలు లేవు. దానికి కర్తృత్వం ఎందుకుంటుంది? కర్తృత్వం లేతే భోక్తృత్వం లేదు. భోక్తృత్వం లేతే కర్తృత్వం లేదు. దీనికి ఇది అచేతనం, దానికి అనుభవం లేదు. కాబట్టి భోక్తృత్వం లేదు. అందుకని కర్తృత్వం లేదు. ఇది క్షేత్రజ్ఞం. దానికి కర్మలు లేవు. కాబట్టి దానికి భోక్తృత్వం లేదు. అసలు ఏ రకంగా చూసినా సరే కర్తృత్వ, భోక్తృత్వాలు యథార్థంగా లేవు. అజ్ఞానం వల్లే కల్పించబడ్డ విషయాలు. వాటిని పట్టుకుని కూర్చుంటున్నావు నువ్వు. అవిద్యా ప్రతి ఉపస్థాపిత స్వభావత్వాత్ చ సత్వస్య సుతరాం న సంభవతి. అవిద్య వల్ల మాత్రమే కల్పించబడ్డ ఈ స్వభావాలన్నీ అంతవరకే. సత్వానికైనా సరే కుదరవు. తథాచ అట్లానే శృతి ఏం చెప్పింది? యత్ర వా అన్యదివ స్యాత్ అత్ర అన్యః అన్యత్ పశ్యేత్ ఇత్యాదిన. స్వప్నదృష్ట హస్తి ఆది వ్యవహారవత్ అవిద్యా విషయః ఏవ కర్తృత్వాది వ్యవహారం దర్శయతి. మనకు వేదం ఏం చెప్పింది? ఏదైతే అన్యము ఉన్నది అని వాడికి అనిపిస్తే అప్పుడు మాత్రమే వాడు ఇంకొక దాన్ని చూస్తూ ఉంటాడు. వాడికి అన్యము ఉన్నది అంటే వాడు ఉన్నది కాబట్టి చూస్తున్నాను అనుకుంటూ చూస్తాడు. అయితే ఎందుకు ఉన్నది అన్యము ఇంకొకటి రెండోది ఉన్నది అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మళ్ళీ అంతే వాడికి వివేకం లేదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. స్వప్నంలో దర్శించిన, కలల్లో చూసిన ఏదో ఏనుగులు అట్లాంటివన్నీ నిజంగా ఉంటాయా? వ్యవహారం నిజంగా అట్లా జరుగుతూ ఉందా? ఎట్లా ఉంటుంది కలల్లో ఇవన్నీ? అవిద్య వల్ల. అవిద్య విషయాలే గదా! కలల్లో ఏవేవో చూస్తాం. ఏనుగులవన్నీ చూస్తాం. నిజంగా నీకున్నాయా ఏనుగులవన్నీ? అట్లానే కర్తృత్వాది వ్యవహారాలన్నీ కూడా స్వప్నవత్ నువ్వు చూసే దృశ్యాలు. ఎందుకు? రెండోది ఉన్నాయి అనుకున్నావు గాబట్టి, రెండోవన్నీ ఇంక వేరే వేరే నీకు కనిపిస్తూ ఉంటాయి. రెండోది ఉన్నదని ఎందుకు అనుకుంటున్నావు? అవివేకం వల్ల. అవివేకం ఎందుకు? అవిద్య వల్ల. విద్య కలిగిందనుకో, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య కలిగితే, ఈ అవిద్య తొలగితే, అవివేకం పోయి వివేక జ్ఞానం కలిగితే, రెండోది లేదు గాబట్టి, లేనిదాన్ని ఎట్లా చూస్తావు? లేనిది లేకుండా పోతుంది. దాని గురించి కూడా మళ్ళీ మనకు బృహదారణ్యకం ఏం చెప్పింది? యత్ర త్వస్య సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్కేన కం పశ్యేత్. ఎక్కడైతే మొత్తం ఉన్నదంతా ఆత్మగానే వాడు చూస్తూ ఉంటే ఇంక దేంతో దేన్ని చూస్తాడు? ఉన్నదంతా ఆత్మగా ఉంటే సర్వం ఏవ ఆత్మా అభూత్. ఉన్నదంతా ఆత్మగా ఉండిపోగా తత్ ఇంకప్పుడు కేన దేంతో కమ్మ దేన్ని పశ్యేత్ చూస్తాడు వాడు. సర్వం ఆత్మగా వాడికి తెలియట్లేదు అనుకున్నప్పుడు, అనాత్మలు కూడా వాడు ఉన్నాయి అనుకుంటే వాటిని చూస్తూ ఉంటాడు. అట్లాంటప్పుడే కర్తృత్వాలు, భోక్తృత్వాలు, జీవం ఒకటి వేరేగున్నది, బుద్ధి ఒకటి వేరేగా ఉన్నది, పరం వేరేగా ఉంటుంది, క్షేత్రజ్ఞుడు ఇంకొకటి, శారీరి ఇంకొకటి అని ఇన్నెందుకు అనిపిస్తాయి? అన్యం ఒకటి ఉన్నది అని అనుకున్నప్పుడే అనిపిస్తుంది. అంతా ఆత్మ అయినప్పుడు దేంతో ఏమి చూస్తావు? దేంతో ఏమి వింటావు? దేంతో ఏం తెలుసుకుంటావు?
ఇత్యాదినా చ వివేకినః కర్తృత్వాది వ్యవహార అభావం దర్శయతి. అందుకని ఈ విధంగా మనకు బృహదారణ్యకం కూడా వివేకం కలిగిన వాడికి కర్తృత్వం మొదలైన వ్యవహారాలేవి ఉండవో అని చూపిస్తూ ఉన్నది అని దాన్ని అక్కడికి పూర్తి చేశారు. తర్వాత మనకు అంతరాధికరణం అని ఇంకొక అధికరణం మొదలవుతూ ఉన్నది. ఇందులో మళ్ళీ మనకు ఒక ప్రశ్న మొదలవుతుంది. చాందోగ్యోపనిషత్తులో అక్షిని పురుషుడు, అక్షి పురుషుడు అని ఒక ఆయన ఉన్నాడని చెప్తుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నాడు. లోపల ఎక్కడ? కంటిలో ఒక పురుషుడున్నాడు అంటే కంటిలో ఉన్న పురుషుడు ఇంతకి ఎవ్వరు అని మన ప్రశ్న. యః ఏషః అక్షిని పురుషः దృశ్యతే ఏషః ఆత్మా ఇతి హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ ఇతి తత్ యద్యపి అస్మిన్ సర్పిః వా ఉదకం వా స్థించతి వర్త్మని ఏవ గచ్చతి ఇత్యాది శ్రూయతే. ఈ మంత్రానికి అర్థమేమి అంటే యః ఏదైతే ఏషః ఇదిగో ఈ అక్షిని పురుషః దృశ్యతే కనిపిస్తున్నాడు కదా, ఏషః ఈయనే ఆత్మ ఇతి ఉవాచ అని అంటారు. ఇది అమృతము, ఇది అభయము, ఇది బ్రహ్మ. ఇప్పుడు తత్ యద్యపి అందులో ఒకవేళ కంట్లో నువ్వు సర్పిహివా ఏదో నెయ్యి పోసావనుకో కంట్లో, లేదా ఉదకంవా నీళ్లు పోసావనుకో పోనీ, ఆ రకంగా సించతి పోస్తే వర్త్మని ఏవ గచ్చతి కారిపోతాయి. కన్నుంది గదా! ఈ కంట్లో అక్షి పురుషుడని ఉంటాడు. కంట్లో కనిపిస్తుంది. కళ్ళు తెలుస్తుంది. కంట్లో ఒక అక్షి పురుషుడని ఉంటాడు. ఆ అక్షి పురుషుడే ఆత్మ, బ్రహ్మ. అదే అమృతం, అదే అభయం. అందులో నువ్వు ఏదో నెయ్యో, నీళ్ళో పోసావనుకో కారిపోతాయి అని చాందోగ్యోపనిషత్తు ఒక చాలా అందమైన, చాలా విచిత్రమైన మంత్రం ఒకటి ఇచ్చింది. ఇప్పుడు మనకు అనుమానం. ఇప్పుడు ఈ కంట్లో ఉన్న పురుషుడు ఎవరు మనకు? తత్ర సంశయః మనకు. మనకేం అనుమానం అంటే కిమయం ప్రతిబింబాత్మా అక్షయాధికరణః నిర్దిశ్యతే అథవా విజ్ఞానాత్మా ఉత దేవతాత్మా ఇంద్రియస్య అధిష్టాత అథవా ఈశ్వరః ఇతి మనకిన్ని అనుమానాలు. ఒక అనుమానం కాదు. కిమయం ఇప్పుడు ఈ చెప్తూ ఉన్నది ప్రతిబింబాత్మన. ఎందుకంటే కంట్లో కనిపించేదేంటి? కంట్లో ప్రతిబింబం కనిపిస్తుంటుంది. మనం ఎవరికైనా దగ్గరికి వెళ్లి నిలబడ్డామంటే వాళ్ళ కళ్ళలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. లేదా ఏవైనా వస్తువులుంటే ఆ వస్తువుల ప్రతిబింబము రిఫ్లెక్షన్ కంటి కనుపాప పైన పడి కనిపిస్తుంది. కాబట్టి కంట్లో ఉన్న పురుషుడు అంటే ఆ ప్రతిబింబమా చెప్తున్నది. ఏమి చెప్తున్నది మన వేదం మనకు? ఈ అక్షయాధికరణం గదా! అందుకని కంట్లో ఉన్న ప్రతిబింబం. ఆ విధంగా నిర్దేశిస్తుందా అది? అథవా లేకపోతే విజ్ఞానాత్మ ఎందుకు అంటే ఆ కన్ను ఉన్నది గాని కంటి దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నది పాపము తెలుసుకుంటున్న విజ్ఞానాత్మ కదా! కాబట్టి విజ్ఞానాత్మ అయిండొచ్చా? లేకపోతే దేవతాత్మ అయిండొచ్చా? ఇంద్రియస్య అధిష్టాత ఇంద్రియానికి అధిష్టానమైన ఏదో కంటికి సూర్యుడు దేవతగా ఉంటాడనేదో చెప్తారు కదా! ఆదిత్యుడని. ఆ స్వరూపం గురించి చెప్తున్నదా? అథవా లేకపోతే ఈశ్వరుడు గురించి చెప్తున్నదా బ్రహ్మ అని? దేని గురించి చెప్తున్నది అని మనకిప్పుడు ప్రశ్న. కిం తావత్ ప్రాప్తం అయితే ఏమనిపిస్తుంది నీకు అని అడిగితే చూద్దాం పటు. ఛాయా ఆత్మ పురుష ప్రతిరూపః ఇది ముందు దాన్ని నీడ అనుకుందాం. ఎందుకంటే రిఫ్లెక్షన్ కదా! ఒక ప్రతిబింబం పడుతుంది కంటి కనుపాప పైన. ఏదైనా చూస్తూ ఉంటే కంటి గుడ్డు దాని మీద రిఫ్లెక్షన్ పడుతుంది. కాబట్టి ఛాయా ఆత్మ అనుకుందాము. ప్రతిబింబాత్మ లేదా పురుష ప్రతిరూపం అనుకుందాము. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? కుతః అంటే తస్య దృశ్యమానత్వ ప్రసిద్ధేః చూస్తే తెలుస్తుంది గాబట్టి ప్రత్యక్షంగా. కంటి మీద రిఫ్లెక్షన్ పడుతుంది గదా! దగ్గరికెళ్లి చూస్తే కనిపిస్తుంది. కాబట్టి అదనుకుంటున్నాను. అంత సింపుల్‌గా ప్రత్యక్షంగా కళ్ళతోటి చూడొచ్చు. దగ్గరికెళ్లి చూసామంటే ఎవరైనా కళ్ళలోకి కళ్ళు పెట్టి తెలుస్తుంది. వాళ్ళ మనసు తెలిసినా తెలియకపోయినా కనీసం నా మొహము చిన్న బొమ్మలాగా వాళ్ళ కంటి మీదయితే పడుతుంది. అదైతే కనిపిస్తుంది గదా! ప్రసిద్ధంగా. కాబట్టి.
యః ఏషః అక్షిణి పురుషः దృశ్యతే ఇతి చ ప్రసిద్ధవత్ ఉపదేశాత్. పైగా ప్రసిద్ధంగా మన వేదం గూడా, ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఒకటే గాదు, ఆగమ ప్రమాణం, వేద ప్రమాణం గూడా ఇదిగో ఈ కంట్లో ఉన్న పురుషుడు అన్నది గదా! కాబట్టి కంటి మీద రిఫ్లెక్ట్ అయిన ప్రతిబింబం పురుషుడు అనుకుందాము. అయితే కానీ మన ప్రాబ్లమ్ ఏంటంటే విజ్ఞానాత్మ కూడా గావచ్చు. విజ్ఞానాత్మనః వా అయం నిర్దేశः ఇతి ఉక్తం. అట్లా గూడా యుక్తమే, పనిజేస్తుంది. దానికి కావలసినన్ని వేదవాక్యాలున్నాయి మనకు. సహ హి చక్షుషా రూపం పశ్యన్ చక్షుషి సన్నిహితః భవతి. కంటికి దగ్గరగా ఉండి, కంటి నుండి అన్నింటిని చూస్తున్నదేదున్నదో ఆ విజ్ఞానాత్మ. కంటి గుడ్డు మీద రిఫ్లెక్ట్ అవ్వడం సరే గాని, కంటి గుడ్డులో నుంచి యాక్చువల్‌గా చూసి తెలుసుకుంటున్నదేదో ఉండాలి గదా! ఆ రూపాన్ని యాక్చువల్‌గా పట్టుకుంటున్నది. దాని దగ్గరగా ఉన్నది. కాబట్టి విజ్ఞానాత్మ అయుండొచ్చు. యాక్చువల్‌గా నిజంగా ఆలోచిస్తే ఆత్మ శబ్దః చ అస్మిన్ పక్షే అనుకూలః భవతి. ఆత్మ శబ్దాన్ని కూడా దానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు మనం. అది కూడా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఆదిత్య పురుషः వా చక్షుషः అనుగ్రాహకः ప్రతీయతే. రశ్మిభిః ఏషః అస్మిన్ ప్రతిష్ఠితः ఇతి శృతేః. ఆదిత్య పురుషుడని కంట్లో ఈ విషయాలను, దృశ్యాలను గ్రహించే ఒక శక్తి ఉన్నది అని మనకు వేదం గూడా చెప్తూ ఉన్నది. రశ్ములతో అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది ఆదిత్యుడు అని మన వేదము బృహదారణ్యకం చెప్తుంది గాబట్టి మనకది గూడా తెలుస్తున్నది మరి. కంట్లో నుంచి కిరణాల్లాగా వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చి దృశ్యాలను పట్టుకుంటూ ఉంటాయి గదా! రూపాలను. అమృతత్వాదీనాం చ దేవతాత్మన్యపి కథంచిత్ సంభవాత్. ఒకవేళ కావాలంటే అమృతత్వం మొదలైన వాటిని గూడా దేవతాత్మకు కలుపుకొని చూసుకోవచ్చు. ఏదో ఒక విధంగా. అంటే దేవతలన్నీ గూడా అమృతం అంటే చాలా రోజులుంటాయట. ఆ రకంగా చెప్పి దేవతలకి అమృతత్వం ఉంది అని ఏవేవో చెప్తుంటుంది గదా వేదము. ఆ రకంగా ఎట్లో ఒకట్ల దాన్ని గూడా మనము అన్వయం చెయ్యొచ్చు. అయితే ఏ రకంగా జూసినా గూడా ఈ మంత్రంలో చెప్పింది ఈశ్వరుడికి అన్వయం చేయడం మాత్రం కుదరదు. ఎందుకు అంటే స్థాన విశేష నిర్దేశాత్ ఇతి ఏవం ప్రాప్తే భ్రూమః. స్థానము జెప్పింది గదా! కన్ను అని చెప్పిందది. ఒక స్థానము విశేషంగా నిర్దేశించింది. కాబట్టి ఒక స్పెసిఫిక్ ప్లేస్‌లో ఉండడం అన్నది మన ఈశ్వరుడికి కుదరదు. అంతటా ఉండడం చేత అది ఒక్క ప్లేస్‌లో ఉన్నది అని చెప్పడం కుదరదు. ఇక్కడ ఒక్క ప్లేస్‌లో కంట్లో అని చెప్పడం చేత ఈశ్వరుడైతే గాదు, మిగిలినవి ఏవైనా కావచ్చు అని మన వాళ్ళంటే ఇంక భ్రూమహ చెప్తాను పట్టు కూర్చో. పరమేశ్వరః ఏవ అక్షిణి అభ్యంతరః పురుషः ఇహ ఉపదిష్టః ఇతి. ఇక్కడ చెప్పబడుతుంది పరమేశ్వరుడే. పరమేశ్వరుడు కాక కంట్లో ఉన్న పురుషుడు ఇంకేంటో, ఏదో ఇంద్రియ పురుషుడు, ఏదో విజ్ఞాన పురుషుడు, ఏదో ప్రతిబింబ పురుషుడు ఇవన్నీ గావు. యాక్చువల్‌గా చెప్తున్నది కంట్లో ఉన్న పురుషుడు పరమేశ్వరుడే. అదే ఇక్కడ ఉపదేశిస్తున్నది మనకు ఈ మంత్రము అని చెప్పేసరికి ఎట్లా అని అడుగుతూ ఉన్నారు మన పూర్వపక్షి. మన సిద్ధాంతి ఉపపత్తేహే అక్కడ చెప్పిన మొత్తం విషయాలు ఇక్కడ అది ఏమేమి విశేషణాలు వాడిందో అవన్నీ పరబ్రహ్మకే సరిపోతాయి. మనకు మన శంకరుల వారి భాష్యం ఎట్లైనా చెప్తారు. మనం గూడా చూసుకుందాము. అక్కడ కంట్లో ఉన్న పురుషుడు. దాన్నే ఆత్మ అంటారు. ఎన్ని మంత్రాలున్నాయి. కొన్ని వేల మంత్రాలున్నాయి. ఇదే ఆత్మ అని చెప్పడానికి. అట్లానే ఇది అమృతం, అభయం ఇవన్నీ గూడా ఈ విశేషణాలు ఆత్మకే వాడుతూ ఉంటుంది మనకు వేదము. బ్రహ్మ అన్నది గూడా డైరెక్ట్‌గా బ్రహ్మకే వాడుతూ ఉంటుంది. కాక అందులో కంట్లో నువ్వు నెయ్యో, నీళ్ళో పోస్తే కారిపోతుంది, జారిపోతుంది అక్కడ ఉండదు అంటే, ఏదైనా సరే తగులుకోకుండా ఉండేది. అస్సలు ఏమాత్రం తగులుకోకుండా ఉండేది ఏది? తత్వము, ఆత్మే. అది కాక ఇంక ఏదైనా దేనికైనా కొంచెం ఎంతో కొంత తగులుకుంటుంది. అసలు దేనికి తగులుకోకుండా ఉండేదేది? ఒక్క పరబ్రహ్మమే కాబట్టి. ఎన్ని రకాలుగా చూసినా సరే ఇక్కడ చెప్తున్నది చాలా స్పష్టంగా, క్లియర్‌గా బ్రహ్మ గురించే. దాని గురించే మన సూత్రము, దాని భాష్యము
చెప్తూ వస్తాయి. ఉపపత్తేహే ఇక్కడ చూపిస్తున్న ప్రమాణాల ఆధారంగా ఇదొక్కటే అవకాశము. ఉపపద్యతే హి పరమేశ్వరే గుణజాతం ఇహ ఉపదిశ్యమానం. పరమేశ్వరుడికి ఉన్న గుణాల సమూహం మొత్తం ఇక్కడ ఉపదేశించిందా లేదా ఆ మంత్రము? ఇప్పుడే మనం చూసుకున్నట్టు. అంత క్లియర్‌గా చెప్పిన తర్వాత ఈశ్వరుడు కాక ఇంకేమి ప్రాప్తిస్తుంది ఇక్కడ మనకు? ఆత్మత్వం తావత్ ముఖ్యయా వృత్యా పరమేశ్వరః ఉపపద్యతే. ముందు ఆత్మ అన్నదది. ఏషః ఆత్మ అన్నది. ఆత్మ అన్నది ముఖ్యంగా పరమేశ్వరుడికే చెప్పబడుతుంది. చాలా వేద మంత్రాలున్నాయి. ఒకటి చూద్దాం. సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి శృతేః. ఆ ఆత్మ తత్వమసి అని చెప్పిందా లేదా? ఆత్మ అని దాని గురించే చెప్తుంటుంది మనకు వేదము. అమృతత్వము, అభయత్వము ఇట్లాంటివి కూడా తస్మిన్ అసకృత్ శృతౌ శ్రూయేతే. అసకృత్ అంటే ఎన్నిసార్లు మాటి మాటికి, మాటి మాటికి మన శృతిలో అమృతత్వము, అభయత్వము 2 పరబ్రహ్మ పరంగానే చెప్పబడుతూనే ఉన్న ఎన్ని విన్నాము మనము. తథా పరమేశ్వర అనురూపం ఏతద్ అక్షిస్థానం కాక చూపు అన్నది అధిష్టానము పరబ్రహ్మకి. ఎందుకు అంటే ఆయన ద్రష్ట, ఆయన సాక్షి అని చెప్తూనే ఉంటుంది. యదా హి పరమేశ్వరః సర్వదోషైః అలిప్తః అపహత పాప్మత్వాది శ్రవణాత్. పరమేశ్వరుడు దోషాలస్సలు అంటుకొనివాడో, పూర్తిగా పాపాలన్నీ లేనివాడు, అసలు ఎట్లా గూడా ఆయనకి ఏ దోషము అంటుకోదో, ఆయన పరిశుద్ధము అని ఎన్నిసార్లు మనతోటి శ్రవణం చేయించింది మన వేదము. తథా అక్షిస్థానం సర్వలేపరహితం ఉపదిష్టం. ఇక్కడ కంట్లో నువ్వు ఏమీ అంటించలేవు. కాటిక పెట్టినా సరే కంటికి ఇవతల సైడు రెప్పకు పెట్టవలసిందే గాని కంటికి నువ్వు ఏది పూయలేవు అని చెప్పింది గదా! అంతగా ఏది తగులుకోకుండా ఉండేదెవరికి? తద్యదపి అస్మిన్ సర్పిః వా ఉదకం వా సించతి వర్త్మని ఏవ గచ్చతి అని అదంత క్లియర్‌గా చెప్పింది. అంత క్లియర్‌గా చెప్పింది. కాక సంయద్వామత్వాది గుణోపదేశః చ తస్మిన్ అవకల్పతే. ఇంకా అదే మన మంత్రము తర్వాత మంత్రాల్లో ఏం చెప్పుకుంటూ వచ్చింది వేదము? సంయద్వామగతత్వాది గుణాలన్నీ ఉపదేశించింది. సంయద్వామత్వం అంటే కోరుకున్నవన్నీ సాధించి ఉండడము. అవాప్త కామత్వం అని చెప్తారు మన శంకర్ల వారు. అన్నీ సాధించి కూర్చున్నది కాబట్టి దాని గురించి మాత్రమే ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకు ఛందోగ్యోపనిషత్తు ఏం చెప్తుంది? ఏతం సంయద్వామ ఇత్యాచక్షతే ఏతం హి సర్వాణి వామాని అభిసంయంతి. ఏషః ఏవ వామనీః ఏషః హి సర్వాణి వామాని నయతి. ఏషః ఏవ భామనీః ఏషః హి సర్వేషు లోకేషు భాతి ఇతి చ. సంయద్వామ ఇత్యాచక్షతే దాన్ని సంయద్వామ అంటారు. ఎందుకు? సర్వాణి వామాని రకరకాల కోరికలు అంటే కర్మలకు ఫలాలు మొత్తాన్ని అది కల్పిస్తూ ఉంటుంది. అన్నింటికి అదే ఆశ్రయస్థానం. అక్కడి నుంచి అన్నీ బయటికొస్తూ ఉంటాయి. ఇదే మళ్ళీ రకరకాల కోరికలకు ఉద్భవ స్థానమై అక్కడి నుంచి వాటిని నయతి నడిపిస్తూ ఉంటుంది. వామాని కోరికలకి కర్మల వల్ల కలిగే ఫలితాలన్నీ అక్కడి నుంచే బయటికొస్తూ ఉంటాయి. ఇదే మళ్ళీ భామనీయి ఎందుకు అంటే అదే అన్ని లోకాల్లో భాతి ప్రకాశిస్తూ ఉంటుంది. అంతటా ఉన్నది అదే. అన్నీ వచ్చేది అందులో నుంచే. అది మొత్తం అన్నిటితో కూడి ఉన్నది. దానికి కొత్తగా సాధించవలసింది లేదు అని చెప్పింది గదా! ఇవన్నీ దేని పరంగా పనిచేస్తాయి? ఎక్సెప్షన్ లేకుండా పరబ్రహ్మ పరంగానే. అతః అందుకని ఉపపత్తేః అంతరః పరమేశ్వరః. అంతరః అన్నప్పుడు లోపల ఉన్నది, కంటిలో ఉన్నది అని చెప్పింది పరమేశ్వరుడే అని చెప్పడానికి అది ఉపపత్తి పనిచేస్తుంది. వేరే విధంగా ఆ మంత్రాలకు పూర్తి అర్థం తెలియదు. ప్రతిదానికి ఏదో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. పరబ్రహ్మ పరంగా మాత్రం ఎక్సెప్షన్ లేదు అని చెప్తూ ఉన్నారు. దాంతో ఆ 13వ సూత్రం దాని భాష్యం పూర్తయ్యాయి. ఇప్పుడు 14వ సూత్రం చూద్దాము. స్థానాది వ్యపదేశాత్ చ. స్థానం కూడా చెప్పింది పాపం అది. కన్ను అని స్పెసిఫిక్‌గా ఒక స్థానం చెప్పింది.
పైగా ఉత్త స్థానమే గాదు. ఆది ఇంక వేరేవి దాని రూపము, దాని గుణము అవి గూడా వర్ణించి చెప్పింది. ఇన్ని చెప్పిన ఆ మంత్రాల్ని కలుపుకొని చూసామంటే పరబ్రహ్మమే మనకు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి చూద్దాము. అని చెప్తున్నారు. కథం పునః ఆకాశవత్ సర్వగతస్య బ్రహ్మణః అక్షీయన్న అల్పస్థానముపపద్యతే ఇతి. ఇదిగో సిద్ధాంతి నాకున్న అనుమానం ఇది. ఆకాశంలాగా సర్వగతమై ఉన్న పరబ్రహ్మము కన్ను అన్న ఒక చిన్న అల్ప స్థానంలో మాత్రమే ఉండాలంటే కష్టం గదా! అంటే అంత మాత్రమే అని చెప్పట్లేదు గదా! అని ఇప్పుడు దానికి భాష్యం. దానికి సిద్ధాంతం చెప్తూ ఉంటారు. అత్ర ఉచ్యతే భవేత్యేష అనవక్లప్తిః యత్ ఏతత్యేవ ఏకం స్థానమస్య నిర్దిష్టం భవేత్. భవేత్ ఉండేది అవును నిజమే. ఇక్కడ చెప్తున్నది పరబ్రహ్మం కాకుండా పోయేందుకు అవకాశం ఉండేది. ఎప్పుడు? ఏతత్ ఏవ ఏకం స్థానం. ఒక్కటే స్థానాన్ని అది నిర్దేశించి కంటిలో మాత్రమే ఉంటుంది. అంటే అవును పరబ్రహ్మం కాదు అని మనం చెప్పొచ్చు. కానీ అది అక్కడ ఉంటుంది అని చెప్పింది. అక్కడ మాత్రమే ఉంటుందని చెప్పలేదు గదా! సంతిః అన్యాని అపి పృథివ్యాదీని స్థానాని అస్య నిర్దిష్టాని. కన్ను మాత్రమే గాదు, భూమి మొదలైన ఎన్నో స్థానాలను చూపించింది. ఎందుకిన్ని స్థానాలు చూపిస్తుంది? సర్వగతమై ఉన్న పరబ్రహ్మను అంతటా పట్టుకోవడం చేతగాకపోతే, ఇంక అంతవరకు చూపు వ్యాపించకపోతే, ఎక్కడో ఒక ప్రదేశంలో మొదలుపెట్టమని ఇక్కడ చూడు, ఇక్కడుంది చూసావా? అని చూపిస్తుంటుంది అప్పుడు పాపం అది. అందుకనది పృథివీ అంటుంది, అది కన్ను అంటుంది, అది ఇంకేదో నీ హృదయం అంటుంది, అందులో ఏదో ఒక చిన్న జ్యోతి అంటుంది, లేతే అంగుష్ట మాత్ర పురుషుడు అంటుంది, చాలా అంటుంది పాపం. నువ్వు ఎక్కడో దగ్గర పట్టుకోవాలి గదా! ఏదో ఒక స్థానం చూపించినట్టు చూపిస్తుందది. యః పృథివ్యాం తిష్టన్ అన్నదా లేదా? పృథివిలో ఉన్నది అని. బృహదారణ్యకంలో ఇత్యాదిన. కాక తేషు హి చక్షుః అపి నిర్దిష్టం. యః చక్షుషే తిష్టన్ కంట్లో ఉన్నది అని కూడా చూపించిందా లేదా? అంత మాత్రమే గాదు. స్థానం మాత్రమే గాదు. స్థానాది వ్యపదేశాత్ ఆది అన్నది. ఇది ఆది గ్రహణేన ఏతద్దర్శయతి అదేం చూపిస్తుంది? స్థానము మొదలైనవన్నీ చూపిస్తున్నది అని. న కేవలం స్థానమేకం ఏవ అనుచితం బ్రహ్మణః నిర్దిశ్యమానం దృశ్యతే. ఇక్కడ స్థానం ఒక్కటి చూపిస్తే కన్ను అని అక్కడికి మాత్రమే ఉండడం కుదరదు. పైగా అసలు ఒక్క చోట చూపించడం అసలు బ్రహ్మకు ఆ విధంగా నిర్దేశించడం ఉచితం కూడా గాదు. మరెందుకు చూపించిందదట్లా? కిం తర్హి అంటే నామరూపమితి ఏవం జాతీయకమపి అనామరూపస్య బ్రహ్మణః అనుచితం నిర్దిశ్యమానం దృశ్యతే. స్థానం మాత్రమే గాదు. నామము, రూపము కూడా లేని అనామ రూపమైన ఆ బ్రహ్మము దానికి నామము లేదు, రూపము లేదు. దానికి స్థానము లేదు, ఏమీ లేదు. కానీ స్థానమొకటి, నామమొకటి, రూపమొకటి ఇటువంటి జాతీయకాలు సజాతీయమైనవేవో ఉన్నాయని చూపిస్తూ ఉంది. అనుచితమది. యాక్చువల్‌గా పరబ్రహ్మకి తగవు ఇవన్నీ. పరబ్రహ్మ పరంగా ఇవన్నీ పనిజెయ్యవు. అయినా గూడా అది దృశ్యత ఎందుకు చూపిస్తుందంటే, ఎక్కడో దగ్గర పట్టుకుంటాడు వీడు అని. తస్య ఉదితి నామ అంటుంది. నువ్వు కళ్ళ గురించే అంటున్నావు. కంట్లో ఉన్న పురుషుడు అన్నది గాబట్టి, కంట్లో మాత్రమే ఉండాలంటే కుదరదు. మన పరబ్రహ్మము సర్వగతం గాబట్టి, ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మ గాదని నువ్వు అనడానికి వీల్లేదు. కన్ను ఒకటే చెప్పట్లేదు. కన్ను అంటుంది, పృథివీ అంటుంది, ఆకాశం అంటుంది, అది అన్నీ అంటుంది. కాక దాని స్థానం ఒకటే గాదు. పేర్లు గూడా చెప్తుంది. రకరకాల పేర్లు చెప్తుంది. ఇక్కడొకటి చూసుకుందాము. దాని పేరు ఉదితి అని ఒక పేరుంది అని జెప్తుంది. దానికి హిరణ్మయమైన శ్మశ్రువులు మీసాలున్నాయి అని జెప్తుంది. ఏవేవో జెప్తుంది. ఎందుకు అంటే, నిర్గుణమపి సత్బ్రహ్మ నామరూపగతైః గుణైః సగుణం ఉపాసనార్థం తత్ర తత్ర ఉపదిశ్యతే ఇతి ఏతత్ అపి ఉక్తమేవ. నిర్గుణమైన బ్రహ్మను మనం పట్టుకోవడానికి వీలుగా నామము, రూపము మొదలైన గుణాలతో సగుణంగా ఉపాసన చేయడం కోసము తత్ర తత్ర అక్కడక్కడ అది ఈ రకంగా ఉపదేశం చేస్తుంటుంది అని ఇంతకు ముందు గూడా జెప్పాము గదా! కాబట్టి పలాని నామము అనేది ఓ పేరు పెట్టిందంటే, ఆ పేరుంది గాబట్టి కాదు అని కూర్చోవద్దు. రకరకాల పేర్లతోటి ఏదో ఒకటి వాచారమ్మడం, వికారం, నామధేయం. ఆ వికారం లేని దానికి ఏవో ఒకటి చెప్పవలసొచ్చినప్పుడు రకరకాలుగా నామాలుంటాయి, రూపాలుంటాయి. అది ఉండడానికి స్థలాలుంటాయి. దానికి రకరకాల గుణాలుంటాయి. అది చేసే కర్మలుంటాయి. ఉన్నాయి, ఉన్నాయి అని చెప్పేవన్నీ
మనం పట్టుకోవడానికి ఏదో ఒక ఆలంబన, ఆధారము. సర్వగతస్యాపి బ్రహ్మణః ఉపలభ్యర్థం. సర్వగతమైన పరబ్రహ్మను పట్టుకోవడానికి ఏదో ఒక స్థాన విశేషం చెప్పడంలో విరోధమేమీ లేదు. మంచిదే గదా! ఎక్కడో దగ్గర పట్టుకో. నువ్వు మొత్తమే పరబ్రహ్మాన్ని. అంతటా సర్వగతమై ఉన్న పరబ్రహ్మాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకోగలిగితే పట్టుకో. ఒకవేళ ఎవరికైనా అట్లా అవకాశం లేకపోతే, పలానా చోట ఉన్నది చూడు అని చూపిస్తుంది పాపము. ఎట్లా? ఆదిత్యుడి లోపల ఉన్నది చూసావా? ఆదిత్యుడిలో ఉన్న పురుషుడు మీసాలు అవన్నీ గూడా ఉన్నాయి కనిపిస్తున్నాయా? అని గూడా చూపిస్తుందది పాపం. లేదా కంట్లో పురుషుడు అంటుంది పాపం. ఆకాశమంతా అంటుంది. లేకపోతే నీ హృదయంలో ఉన్నది నీ హృదయ పుండరీకంలో ఏదో అంగుష్ట మాత్ర పురుషుడు అంటున్నది. ఏదో ఈ రకంగా చెప్తుందది. అంత మాత్రం ఇవన్నీ గూడా పట్టుకోవడానికి కష్టముంటే ఇంకా దిగి వచ్చి, సాలగ్రామం జూస్తున్నావా ఇక్కడ? ఈ సాలగ్రామంలో ఉన్నది చూడు విష్ణువు అని కూడా చూపిస్తారు. ఎక్కడో ఉన్నది సర్వగతమైన మొత్తం అంతా వ్యాపించి ఉన్న ఆ పరమ పురుషుడిని, పరాత్మను ఎక్కడో దగ్గరైతే పట్టుకోవడం కోసం అది పాపం రకరకాలుగా ప్రయత్నాలన్నీ చేసి మనకు ఉపాయాలన్నీ చూపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే ఉన్నది అని దాన్ని చదవరాదు. కంట్లో పురుషుడు అనగానే కంట్లో మాత్రమే ఉన్న పురుషుడు, ఆకాశంలో పురుషుడు అనగానే అదిగో బయట జడాకాశంలో ఉన్న పురుషుడు, ఆదిత్యుల్లో పురుషుడంటే ఆదిత్యుల్లో మాత్రమే ఉన్న పురుషుడని అట్లా చూడొద్దు. చెప్తూ ఉన్నప్పుడు అది హిరణ్మయమైన శ్మశ్రువులు ఉన్నాయంటే బంగారుమయమైన మీసాలు లేకపోతే కాదు. అంత మాత్రమే అని అట్లా చూడొద్దు. చెప్తూ ఉన్నదాన్ని పట్టుకుని అక్కడి నుంచి వ్యాపించడం మొదలుపెట్టొచ్చు అని దానికి పాపం ఏదో ఆశ మన వేదానికి అందుకని అని చెప్పారు. దాంతో ఆ సూత్రము దాని భాష్యం గూడా పూర్తయింది. తర్వాత 15వ సూత్రం చూద్దాము. సుఖ విశిష్టాభిధానాదేవ చ సుఖం అని చెప్తుంది. సుఖం అంటుంది. సుఖం దేనివల్ల కలుగుతుందో అని కూడా మనం ఇప్పుడు విచారణ చేద్దాము. అపిచ నయేవాత్ర వివదితవ్యం. నువ్వు మాటి మాటికి ఇక్కడ చెప్తున్నది కిం బ్రహ్మ అస్మిన్ వాక్యే అభిధీయతే నవా ఇతి అని ఇక్కడ చెప్పబడుతున్నది పరబ్రహ్మమేనా కాదా అని నా వివదితవ్యం. వివాదాలు లేవదీయకు. అనవసరంగా వివాదాలు పెట్టుకోకు. నువ్వు ప్రతి చోట అదేనా కాదా? అదేనా కాదా? అని ఎన్ని సార్లు అంటావు? ఎక్కడో దగ్గర నమ్మి ముందుకు వెళ్ళాలి గదా! అయినా గూడా చూపిస్తాం పట్టు. సుఖ విశిష్టాభిధానాదేవ బ్రహ్మత్వం సిద్ధం. సుఖం అని చూపిస్తుంటుంది మాట్లాడితే. మాటి మాటికది సుఖం అంటుంది. ఆ పేరు పెట్టి పిలుస్తుంది. సుఖం అన్నది ఎప్పుడైనా పరబ్రహ్మకే సిద్ధమై ఉంటుంది. సుఖ విశిష్టం హి బ్రహ్మ. సుఖం అన్న విశేషణంతో కూడి ఉంటుంది పరబ్రహ్మము. యద్వాక్యోపక్రమే ప్రక్రాంతం. అసలది మొదలు పెడుతూనే ఏం చెప్పింది ఈ ఛాందోగ్యోపనిషత్తులో? ప్రాణః బ్రహ్మ, ఖం బ్రహ్మ, ఖం బ్రహ్మ ఇతి తదేవ ఇహ అభిహితం. ప్రాణము బ్రహ్మ, ఖం అంటే బ్రహ్మ, ఖం అంటే బ్రహ్మ అని చెప్తూ ఈ విధంగా అది మొదలుపెట్టిన తర్వాత ప్రకృత పరిగ్రహస్య న్యాయత్వాత్ ప్రస్తావించబడుతున్న విషయాన్ని పట్టుకోవడం న్యాయం. అందులో పైగా ఆచార్యః తుతే గతిం వక్తా ఇతి చ గతిమాత్రాభిధాన ప్రతిజ్ఞానాత్. ఒకానొక సమయంలో ఒకానొక శిష్యుడున్నాడు ఉపకోసలుడు అని. ఈ ఉపకోసలుడికి ఒక గురువుగారున్నారు జాబాలుడు అని. అయితే ఈ ఉపకోసలుడు పాపము గురువుగారి దగ్గర చాలా శ్రద్ధగా శుశ్రూష అవన్నీ చేస్తూ ఉన్నాడు. గురువుగారు ఆయనకి ఇంకా ఆత్మోపదేశం అవన్నీ చేయలేదు. ఈలోగా ఆయనకు పనిబడి ఎక్కడికో వెళ్ళేట. ఇదంతా ఈ కథంతా చాందోగ్యోపనిషత్తు ఆ ప్రకరణంలో చెప్తూ వస్తుంది మనకి. కాబట్టి గురువుగారు ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఈ పిల్లాడు అక్కడే ఉన్నాడు. ఆయన చాలా శ్రద్ధగా ఆ గురువుగారి అగ్ని కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ అగ్నులకు ఒకానొక రోజు ఆ పిల్లాడి పైన జాలి కలిగింది. పాపం మనకు తెలిసింది మనం ఉపదేశం చేద్దాం పట్టు శిష్యుడికి అని ఆ అగ్నులు ఆ పిల్లాడికి ఉపకోసలుడికి ఈ విధంగా ఉపదేశం చేస్తూ ప్రాణం బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని అవన్నీ చాలా చెప్పుకుంటొచ్చారు. అన్ని అగ్నులు ఆ పిల్లాడికి ఉపదేశాలన్నీ చేసి ఆత్మోపదేశం చివరికి ఏం చెప్పాయంటే, ఇంకా అసలు దాన్ని సాధించే గతి మీ ఆచార్యుడే చెప్తాడు. ఆయనే నీకు వక్త.
ఆత్మతత్వం గురించయితే మేము జెప్పాము. దాన్ని ఎట్లా సాధించాలని మీ గురువుగారు, మీ ఆచార్యుల వారు జెప్తారు అని మన అగ్నులు ఆ పిల్లవాడికి జెప్తారు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఈ చెప్తున్నది ఏ విషయం గురించి? పరాత్మ గురించి. కాబట్టి అక్కడ చెప్పబడుతున్నది అదే అనే మనం దాన్ని అట్లనే గ్రహించాలి. అది న్యాయం. అది కాక ఇంకేదైనా ఉన్నదా అని అసలు ప్రశ్న రావడం గూడా అనవసరము. ఆ విధంగా వివాదాల్లోకి వెళ్ళరాదు మనము. అటువంటి వాదాలన్నీ పనిచేయవు. అసలు చెప్తున్నది మొత్తం ప్రకరణమే బ్రహ్మ గురించి చెప్తున్నప్పుడు అవునా? కాదా? అన్న అనుమానం ఎందుకు మనకు? ఇప్పుడు కథం పునః వాక్యోపక్రమే సుఖ విశిష్టం బ్రహ్మ విజ్ఞాయతే ఇది ఇక్కడ ప్రాణః బ్రహ్మ, ఖం బ్రహ్మ అన్నప్పుడు నీకిక్కడ ఈ వాక్యం ఉపక్రమిస్తూ ఉన్న సమయంలో సుఖం గురించి చెప్పారు అని నీకెట్లా తెలిసింది? అక్కడ సుఖం అని ఎక్కడుంది? ప్రాణం అంటే బ్రహ్మ, ఖం అంటే బ్రహ్మ అని చెప్పినప్పుడు నీకక్కడ సుఖం అని ఎట్లా తెలిసింది? అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, మన సిద్ధాంతి ఏం చెప్తున్నారు? ఉచ్యతే చెప్తాను విను. ప్రాణః బ్రహ్మ. ప్రాణం అంటే బ్రహ్మ అంతవరకు తెలిసింది గదా! తర్వాత చూద్దాం. ఖం బ్రహ్మ ఇతి ఏతత్ అగ్నీనాం వచనం శ్రుత్వా ఉపకోసలః ఉవాచ. ఆ ఉపకోసలుడికి మన అగ్నులు ప్రాణం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని చెప్పి ఉపదేశం చేశాయి. అయితే మన పిల్లవాడు ఏమడిగాడు? ఆ అగ్నులను విజానామ్యహం యత్ ప్రాణః బ్రహ్మ. ప్రాణం బ్రహ్మ అంటే అంతవరకు అర్థమయిందండి. అయితే ఖం చ న విజానామి ఇతి ఖం బ్రహ్మ అన్నారు గదా! ఈ ఆ ఖమ్ ఈ 2 నాకు అర్థం కాలేదండి అని ఆయన అడిగాడు. అప్పుడు మన అగ్నులు మళ్ళీ ఆయనకు ఏమి జెప్పారంటే, తత్ర ఇదం ప్రతివచనం జవాబు యత్ వావ కం తదేవ ఖం యదేవ ఖం తదేవ కం అని జెప్పాయి. ఏదైతే కం ఉందో అదే ఖం. ఏదైతే ఖం ఉందో అదే కం అని జెప్పాయి. తత్ర ఖం శబ్దః భూతాకాశే నిరూఢః లోకే. ఇక్కడ అన్నది ఈ అన్నది ఆకాశం, భూతాకాశం అని పంచభూతాల్లో ఉన్న ఆకాశం అని లోకంలో ప్రసిద్ధంగా అందరికీ తెలుసు. అది రూఢ్యర్థం. యది తస్య విశేషణత్వేన శబ్దః సుఖవాచి న ఉపాదీయేత తథా సతి లోకే భూతాకాశే బ్రహ్మశబ్దః నామాదిషు ఇవ ప్రతీకాభిప్రాయేణ ప్రయుక్తః ఇతి ప్రతీతిః స్యాత్. ఇక్కడ బ్రహ్మ అని చెప్పి ఊరుకోకుండా అది బ్రహ్మ అని గూడా జెప్పింది. రెండో ఏదున్నదో ఆ బ్రహ్మ అంటే భూతాకాశం అని మనకు తెలుసు. మొదటి మనము సుఖవాచిగా తీసుకోకపోతే కం బ్రహ్మ అంటే 2 బ్రహ్మలు. ఈ బ్రహ్మ, ఆ బ్రహ్మ. ఈ బ్రహ్మ, ఆ బ్రహ్మ 2. ఈ బ్రహ్మ అంటే మనకు ఆటోమేటిక్‌గా భూతాకాశం తెలుసు గాబట్టి, ఈ కమ్మును గూడా మనము జడ పదార్థమైన భూతాకాశమే అనుకునే ప్రమాదం ఉంటుంది. దానికిది విశేషణంగా కమ్ముకు సుఖవాచకంగా దాన్ని తీసుకోకపోతే, లోకంలో భూతాకాశం బ్రహ్మ అని తెలిసింది కాబట్టి, దానికి బ్రహ్మశబ్దం గూడా ఆ నామానికి ప్రతీకలాగా అంతే మాత్రం అభిప్రాయంతో ఉండిపోయేది. అంటే ఏంటో తెలిసేది గాదు. అంటే జడ పదార్థానికే మనకర్థం తెలుసు గాబట్టి, ఆ జడ ఆకాశము దాన్ని మాత్రమే జూసుకొని దాంతో పాటు ఎందుకంటే అది, ఇది 2 ఒకటే అన్నది గదా! ఏది కమ్మో అదే కమ్ము, ఏది కమ్మో అదే కమ్ము అన్నది గదా! అందుకనే అంత మాత్రమే చూసుకుంటే అక్కడికే ఆగిపోతాం మనము. తదా శబ్దస్య విషయేంద్రియ సంపర్క జనితే సామయే సుఖే ప్రసిద్ధత్వాత్. అన్న శబ్దానికేమో విషయేంద్రియాల సంపర్కం వల్ల విషయాలు, ఆ విషయాలను గ్రహించే ఇంద్రియాల యొక్క సంపర్కము, కలయిక వల్ల కలిగే సుఖమేమున్నదో, సామయమైన సుఖము, అది ప్రసిద్ధంగా మనకు తెలిసే ఉంటుంది. యది తస్య శబ్దః విశేషణత్వేన న ఉపాదీయేత. ఒకవేళ అక్కడ అన్న శబ్దము విశేషణంగా వాడకపోతే వేరుగా, లౌకికం సుఖం బ్రహ్మ ఇతి ప్రతీతిః స్యాత్. ఉన్నది మొత్తం లౌకికమైన బ్రహ్మే, లౌకికమైన సుఖమే పరబ్రహ్మ స్వరూపం అనుకునే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. కానీ చాలా సింపుల్. కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. ఈ అంటే మంత్రం చూద్దాము. ఈ అంటే ఆకాశం అని మనకు తెలుసు. ఆకాశం బ్రహ్మ అనుకున్నాక ఈ అంటే సుఖం అనుకోలేదనుకోండి మనము.
అప్పుడేమవుతుందంటే ఈ కమ్ముకు జడాకాశమైన కమ్ముకు ఈ కమ్ము ప్రతీకలాగా ఉంటుంది. లేదా అసలు జనరల్‌గా కమ్ అంటే మనకు ఇంద్రియాల వల్ల కలిగే సుఖమని తెలుసు. దాన్ని చెప్పుకొని ఈ కమ్ము గురించి మాట్లాడలేదంటే, అప్పుడు ఈ ఇంద్రియ సుఖాలే పరబ్రహ్మ స్వరూపమో ఏమో అని మనకు అనుమానమొచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా 2 జరగకుండా ఉండాలి అని ఇతరేతర విశేషితౌ తు తం హం శబ్దౌ సుఖాత్మకం బ్రహ్మ గమయతః. రెండింటికి ఒకదాన్ని ఒకటి విశేషణంగా చెప్తూ కంని, ఖంను ఒకదానికి ఒకటి విశేషణంగా చెప్తూ మొత్తం కలిపి సుఖాత్మకమైన పరబ్రహ్మను చూపించడానికి పాపము మన వేదము ఆ అగ్నులు ప్రయత్నం చేశాయి. తత్ర ద్వితీయే బ్రహ్మశబ్దే అనుపాదీయమానే కం ఖం బ్రహ్మ ఇతి ఏవ ఉచ్యమానే కం శబ్దస్య విశేషణత్వేన ఏవ ఉపయుక్తత్వాత్ అసుఖస్య గుణస్య అధ్యేయత్వం స్యాత్. రెండోది బ్రహ్మ శబ్దం అని ఒకవేళ మనం అనుకోకపోతే ఏం చెప్పింది? ఖం బ్రహ్మ అన్నది. కాబట్టి రెండిటిని వేరు వేరుగా మనం చూసుకొని ఒకదానికొకటి విశేషణంగా అర్థం చేసుకోవాలి. 2 ఒకటే అయితే ఖం బ్రహ్మ అని ఎందుకు చెప్తుందది? కం బ్రహ్మ అని చెప్పేది. అది ఆ విధంగా ఖం బ్రహ్మ అన్నది అంటే ఇది ఏవ ఉచ్యమానే కం శబ్దానికి విశేషణంగా సుఖమని ఒకవేళ మనం ఆ గుణాన్ని తీసుకోకపోతే దేన్ని ధ్యేయంగా పెట్టుకొని మనము సాధన చేస్తాము? తత్ మా అభూత్ ఇది అట్లా జరగకుండా ఉండడం కోసమే ఉభయోః కం ఖం శబ్దయోః బ్రహ్మ శబ్ద శిరస్త్వం. అందుకని అట్లా జరగకూడదు. అక్కడ జడాకాశం ఒకటున్నది దానికి కమ్ అని గుర్తు. లేదా ఇంద్రియాల సుఖమున్నది దానికి ఖం అని పేరు అని ఈ రకంగా మనము ఇంత మాత్రమే చూసుకుని, అయితే జడాకాశం చూసుకోవడమో, లేదా ఇంద్రియాల సుఖం చూసుకోవడమో ఇంత మాత్రానికి ఆగకుండా, ఆ రెండింటితో మనం తెలుసుకోవాల్సిందేదున్నదో, ఆ పరబ్రహ్మను ధ్యాన వస్తువుగా చూపించడం కోసమే ఈ శబ్దాన్ని తీసుకొచ్చి బ్రహ్మ శబ్దాన్ని వాటి పైన నిలబెట్టింది. కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని చెప్పింది. ఇష్టం హి సుఖస్యాపి గుణస్య గుణవద్ ధ్యేయత్వం. మనకు సుఖమంటే ఇష్టం గాబట్టి, అటువంటి గుణాన్ని అంటే సుఖము అన్న గుణాన్ని ధ్యేయ వస్తువుగా, ధ్యానం చేయడానికి వస్తువుగా చూపిస్తూ ఉన్నది పాపం. మామూలుగా అయితే అది నామాలు చూపిస్తుంది. ఆదిత్యుడు, ఓంకారము అని ఇట్లా పేర్లు చెప్తుంది. ఇంద్రుడు అట్లా. లేదా ఒక్కొక్కసారి అది స్థానాలు జెప్తుంది. కంట్లో ఉన్న పురుషుడు, హృదయంలో ఉన్న పురుషుడు, ఆకాశంలో ఉన్న పురుషుడు, ఆదిత్యుడిలో ఉన్న పురుషుడు అని స్థానాలు చెప్తుంది. లేదా అది రూపాలు చెప్తుంది. మీసాలతో ఉన్నాడు, 4 చేతులతో ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు అని. లేకపోతే అది గుణాలు గూడా చెప్తుంది. సుఖము అని గుణం జెప్తుంది. ఇవన్నీ ధ్యాన వస్తువులుగా వాడుకొని మనం ఉపాసన చేసి పట్టుకోవలసిన విషయాలు. తదేవం వాక్యోపక్రమే సుఖ విశిష్టం బ్రహ్మ ఉపదిష్టం. అందుకని మేము ఇక్కడ చెప్తున్నది కమ్మన్నప్పుడు సుఖము ఇంద్రియ సుఖాలు మాత్రమే గాదు, హృదయాకాశంలో తెలియబడుతూ ఉన్న పరబ్రహ్మమన్న సుఖమేదున్నదో అది అని అందుకని జెప్పాము. అక్కడ ఉన్నదా ఇక్కడ ఎక్కడ ఉన్నది ఇక్కడ? ప్రాణః బ్రహ్మ, ఖం బ్రహ్మ అన్నప్పుడు సుఖమని ఎక్కడ రాసున్నది అంటే, అక్కడ డైరెక్ట్‌గా లేదు. మనము దాన్ని అర్థం జేసుకోవాలి. అందుకనే గదా అస్పష్ట బ్రహ్మలింగాల్లో ఉన్నాము ఆ పాదంలో. కాబట్టి ఇక్కడ తదేవం వాక్యోపక్రమే సుఖ విశిష్టం బ్రహ్మ ఉపదిష్టం. అదే ఉపదేశించబడ్డది. ప్రత్యేకంచ గార్హపత్యాదయః అగ్నేయః స్వం స్వం మహిమానముపదిశ్య ఏషా సౌమ్యా తే అస్మత్ విద్యా ఆత్మవిద్యా చ ఇతి ఉపసంహరంతః పూర్వత్ర బ్రహ్మ నిర్దిష్టం ఇది జ్ఞాపయంతి. ఈ విధంగా గార్హపత్యాగ్నులు మొదలైన అగ్నులందరూ పాపం ఒక్కొక్కళ్ళు మన శిష్యుడికి ఈ విధంగా బ్రహ్మ విద్యను ఆ అగ్నులన్నీ వాటి వాటి మహిమలను అనుసరించి ఉపదేశిస్తూ వచ్చాయి. చాలా బాగుంటుంది. ఈ ప్రకరణము నేను చూసాను. చాందోగ్యోపనిషత్తులో భలే ఉంటుంది. ఆ ఆజ్ఞలన్నీ ఎంత దయతో నేర్పిస్తాయో.
నేర్పించి చివరికి ఏషా సౌమ్య ఇదిగో నాయనా నీకు చెప్పాం గదా మేము అస్మత్ విద్య ఇది మా విద్య. మేము తెలుసుకున్న బ్రహ్మ విద్య. ఇది ఆత్మ విద్య అని ఆ అగ్నులు ఉపసంహారం చేశాయి. ఇంకక్కడికి ఆయనకు ఉపదేశాన్ని పూర్తి చేస్తూ వచ్చాయి కాబట్టి. అసలిది మొత్తమంతా బ్రహ్మ గురించి నిర్దేశిస్తూ ఉన్న విషయం కాబట్టి అని మేము అందుకని గుర్తు చేస్తున్నాం. ఇక్కడ చెప్తున్నది ఆత్మ విషయం గురించి. ముందు అదే చెప్తూ మొదలుపెట్టి చివరికి దాన్ని ఇది ఆత్మ విద్య. ఇది మేము చెప్తూ ఉన్న విషయము మా స్వీయ అనుభవంతో మేము నీకు నేర్పిస్తూ ఉన్న విద్య అని అవి అగ్నులు ఉపదేశం చేశాయి కదా! కాబట్టి ఇదంతా మళ్ళీ మనం చాందోగ్యోపనిషత్తులో కూలంకషంగా చదువుకుందాము. పైగా ఆచార్యః తే గతిం వక్త ఇక్కడ మాత్రమే. ఆచార్యుడు నీకు ఈ మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. విద్యను మేము ఉపదేశం చేశాము. అయితే గతిని దాన్ని పొందే మార్గాన్ని నీ ఆచార్యుడు ఉపదేశం చేస్తారు అని చెప్పి అక్కడికి మాత్రం ఆపేసేయి. గతి మాత్ర అభిధాన ప్రతిజ్ఞానం అర్ధాంతర వివక్షాం వారయతి. గతి మాత్రం నీకు దాన్ని పొందే మార్గం మీ గురువుగారు చెప్తారు అని మాత్రం చెప్పింది. అక్కడ వేద మంత్రాల ప్రకరణము. ఎందుకు అంటే మిగిలినవి ఇంకా దేని గురించి మాట్లాడట్లేదు. అది దీని ఒక్కదాని గురించి ఆత్మ గురించి మాత్రమే చెప్తున్నది అని వివరించి చూపించడం కోసము, మిగిలిన వాటిని కాదు అని చెప్పడం కోసం, నివారించడం కోసమే. యథా పుష్కర పలాస ఆపః న శ్లిష్యంతే ఏవం ఏవం విధి పాపం కర్మ న శ్లిష్యతే ఇతి చ. ఎట్లానైతే పద్మ పత్రం పైన నీటి బొట్టు దానికి తగులుకోదో, అట్లానే ఈ విషయం తెలుసుకున్న వాడికి ఏ పాప కర్మ తగులుకోదు అని ఆ ప్రకరణాన్ని ముగిస్తూ ఫలశ్రుతి చెప్తూ వచ్చింది. ఇతి చ అక్షిస్థానం పురుషం విజానతః పాపేన అనుపఘాతం బ్రువన్ అక్షిస్థానస్య పురుషస్య బ్రహ్మత్వం దర్శయతి. ఈ విధంగా అక్షిస్థానంలో కంటి లోపల ఉన్న పురుషుడు ఎవరున్నదో ఆ తత్వాన్ని తెలుసుకున్న వాడికి ఇంక ఏ పాపము తగులుకోదు అని చెప్తూ అక్షిస్థానంలో ఉన్న పురుషుడి గురించి చెప్తూ ఉన్నది. అంటే దేన్ని తెలుసుకుంటే ఇంక నీకు ఏ పాపము అంటదు అంటే ఇంక దేని గురించి తెలుసుకుంటే అట్లా జరిగేది పరబ్రహ్మమే కాబట్టి ఇక్కడ చెప్తున్నది బ్రహ్మత్వమే అని చూపిస్తున్నది. తస్మాత్ ప్రకృతస్యైవ బ్రహ్మణః అక్షిస్థానతాం సమ్యగ్వామత్వాది గుణతాం చ ఉక్త్వా అర్చిరాదికాం తద్విదః గతిం వక్ష్యామీతి ఉపక్రమతే. అందుకనే అది ప్రస్తావించబడుతున్న పరబ్రహ్మం గురించి అక్షిస్థానంలో ఉన్నది అని స్థానం చూపిస్తూ సమ్యక్ వామత్వాది గుణాలు కూడా చెప్పి అర్చిరాదికాం తద్విదః గతిం వక్ష్యామి ఇది ఉపక్రమతే. ఒకవేళ ఈ విధంగా ఆ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే బ్రహ్మ విద్య ఇది. అంతవరకు బ్రహ్మ విద్యని చెప్పి ఇంకా తర్వాత వాళ్ళ గురువుగారు జాబాలుడు గారు తిరిగొస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఓహో! ఇంతవరకు వచ్చింది గదా! నీకు ఇంకిక్కడి నుంచి దాన్నెట్లా సాధించాలో చెప్తాను అని మార్గోపదేశం చేస్తారు. ఇంకప్పుడాయన యః ఏషః అక్షిణి పురుషః దృశ్యతే ఏషః ఆత్మ ఇతిహ ఉవాచ. ఇంకా ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి శిష్యుడు ఏ విధంగా తెలుసుకున్న బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి మార్గమో దాన్ని ఉపదేశిస్తూ ఉంటారు అని అక్కడికి మనకు ఆ సూత్రము దాని భాష్యము పూర్తయింది. ఇంక తర్వాత 16వ సూత్రము మొదలవ్వవలసి ఉన్నది. ఇవాళ మొదలుపెట్టినా గూడా మనం పూర్తి చేయలేం గాబట్టి దీన్నిక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ వచ్చి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.